హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం చికెన్ కర్రీ చేయాలే కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా చికెన్ కర్రీ చేస్తే వేడివేడిగా రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, బిర్యానీలోకి కానీ ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. దాన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వచ్చిందో ఒక్కసారి చూసేద్దామా మన కిచెన్లోకి వెళ్ళి. ఇప్పుడు ముందుగా మనం చికెన్ తీసుకోవాలండి. నేనైతే ఒక 3/4 కిలో చికెన్ తీసుకునేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకునేసి, ఆ తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్టు, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారము, ఇవన్నీ వేసేసి ఆ తర్వాత దీన్ని కొంచెం కలిపానండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడేం చేశానంటే వెల్లుల్లి పేస్ట్ తీసుకునేసి అది 1 టేబుల్ స్పూన్ అండి. ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసి ఈ టైప్లో బాగా ప్రతి ఒక్క ముక్కకి కూడా పట్టే విధంగా ఇలా పిసుకుతూ కలపాలండి. ఓకేనా? ఈ విధంగా పిసుకుతూ కలిపిన తర్వాత దీన్ని అరగంటకు తగ్గకుండా ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొద్దిగా చెక్క వేసి, ఆ తర్వాత 4-5 లవంగ పుల్లలు వేసుకునేసి యాలుక్కాయ ఒక్కటే వేసుకుంటే చాలండి. ఒక 10-12 పీసులు వచ్చేసి మిరియాలు, ఒక 2-3 జీడిపప్పు గింజలు, ఆ తర్వాత ధనియాలండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వీటిని మనం మంచి కలర్ వచ్చేంత వరకు సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఇవేంటంటే బాగా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే ఆ టైప్లో బాగా కలర్ రావాలండి. అది సన్న మంట మీద ఈ టైప్లో వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో వేసి ఇలా పొడి కొట్టాలి. ఈ విధంగా పొడి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే వెల్లుల్లి అండి ఒక గడ్డ తీసుకునేసి ఇలా విడదీసి దాంట్లో వేసేసుకొని ఇప్పుడు మెత్తగా ఇలా పొడి కొట్టుకోవాలి. ఈ పొడి ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి బిర్యానీ ఆకు ఒకటి వేసుకునేసి, ఇది బండపు అది కొద్దిగా వేసుకునేసి, కట్ చేసిన ఉల్లిపాయ అండి ఒకదాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి, పచ్చిమిరపకాయలు ఒక 2ని ఇలా మధ్యలోకి సీరి అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్న మంట మీద బాగా ఇలా వేగనిచ్చుకొని, ఈలోపు ఈ అరగంట సేపు అయితే ఏదైతే ఊరబెట్టామో చికెను, ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. కానీ కనీసం అరగంట అన్నది ఒకవేళ టైం సరిపోలేదా 15 నిమిషాలకైనా సరే తగ్గకుండా అయితే ఊరబెట్టుకోవాలండి. అప్పుడే ఏంటంటే ఈ ముక్క బాగా ఈ మనం వేసిన ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని బాగా పీల్చుకునేసి రుచి బాగుంటుందండి. అందుకోసం అనేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 6-8 నిమిషాలు బాగా ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే ఏమవుద్దంటే ఇందులోకించి చికెన్లోకించి నీరు అన్నది రిలీజ్ అయ్యి మళ్ళీ నీరు మొత్తం పీల్చుకుంటుందండి. ఆ టైపు రావాలి. ఆ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు ఇప్పుడు మీదకించి చేసుకోవాలండి. టమోటాలు ముందు మాత్రం అస్సలే వేయద్దు. ఓకేనా? ఆ టమోటాలు ముందు వేస్తే ఏమవుద్దంటే ఇది ఉడకదండి చికెను. అందుకోసం అనేసి ఆ టమోటాలు వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే ఇలా మగ్గిపోతాయండి. టమోటాలు కరిగిపోతాయి. అది చిన్నగా కట్ చేసుకుంటే. ఓకేనా? చూడండి ఏమైనా కనపడుతున్నాయి, కరిగిపోతాయండి. ఈ విధంగా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ ఎన్ని నీళ్ళు అవసరమో అన్నీ పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు పోసానండి, అంటే ఒక చిన్న చెంబిడు పోసాను. పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా తిరిగేసుకునేసి మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు ఇలా మనం పోసిన నీటిని ఇలా తుక అంటూ బాగా ఇలా ఉడకనివ్వాలి. అప్పుడు ఈ చికెన్లో ఈ నీరు ఏంటంటే బాగా ఉడికి ఈ టైప్ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసిన పొడి ఉంది కదా, ఆ పొడిని ఇందులో వేసేసుకొని 4 రెమ్మలు కరివేపాకు కూడా దూసి దాంట్లో వేసి కొంచెం ఇలా తిరగేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసి దాన్ని కూడా కొద్దిగా అలా తిరిగేసుకునేసి బాగా కలిసిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే మూత పెట్టి దీన్ని కొంచెం ఉడకనివ్వాలండి. అంటే మరొక 2 నిమిషాలు. ఈ పొడి చల్లిన తర్వాత ఎక్కువసేపు ఉడకకూడదండి. ఒక్క 2 నిమిషాలు ఇలా ఉడికితే ఏమవుద్దంటే ఈ పొడి అన్నది ఆ నీటిని బాగా పీల్చేసుకునేసి ఇది గుత్తంగా తయారవుద్దండి. అంటే కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు మీదకించి
కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం అలా టేస్ట్ చూసుకునేసి ఒక్కసారి అంటే ఆఖరణ సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదా ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సరిపోయినాయా స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్రతి దానిలో కూడా రుచి చాలా బాగుందండి. వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా, రాగి సంగట్లోకైనా సరే, బిర్యానీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ ఉందండి. ఇంకా మరీ ఎందుకంటే ఇంకా ఉదయాన్నే దోశ పోసుకున్నా కూడా దాంట్లో కూడా తిని చూడండి, రుచి మాత్రం అద్భుతం అండి. ఈ టైప్లో చేయండి, ఇంటిలో 10కి ఖచ్చితం నచ్చి తీరుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. మేము ఇంట్లో రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటామండి. చాలా అంటే చాలా బాగుంది.